వివిధ డిమాండ్లపై చెలో సెక్రటేరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు. అన్ని జిల్లాల నుంచి, జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళకు ధర్నాకు పర్మిషన్ లేదు, ముట్టడికి పర్మిషన్ లేదంటూ పోలీసులు వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. వాళ్ళను జీప్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సిఐటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అన్న నమస్తే. ఏంటి అసలు వీళ్ళు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా ఆడబిడ్డలంతా ఆడుకుంటారు బతుకమ్మ, వీళ్ళు ఎందుకు ఇక్కడ ధర్నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఏంటి అసలు ఒక మహిళా మంత్రి కూడా మహిళా మంత్రే. అయితే విషయం ఏంటంటే అంగన్వాడీ వాళ్ళ యొక్క పొట్టలు కొట్టడానికి ఈ రేవంత్ రెడ్డి సర్కారు తయారైంది. వీళ్ళకి ఏదైతే జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నారు, 18,000 కనీస వేతనం ఇమ్మంటున్నారు, అది పెంచడానికి సిద్ధంగా లేదు. వీళ్ళు చేసుకునే ఉద్యోగాలు ఎవరికో ప్రైవేటు వాళ్ళకి ఇస్తారట. అంటే ఒక పక్కనేమో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, ఈ అంగన్వాడీ టీచర్స్ని ఆయమ్మల్ని మళ్ళీ ఈ ప్రభుత్వం నిరుద్యోగులను చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లా చేయొద్దు, మాకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరికీ గత 2 నెలల నుంచి వినతి పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయినా కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఆయమ్మలందరూ కలిసి చెలో సెక్రటేరియట్ కార్యక్రమం పెట్టుకున్నారు. సెక్రటేరియట్ కార్యక్రమం పెట్టుకుంటే నిన్న సాయంత్రం 8-9 గంటల నుంచి ప్రతి జిల్లాలోనూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అంగన్వాడీలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే గత ప్రభుత్వం ఏమో ఒక పద్ధతి ఉన్నది, ఈ ప్రభుత్వం ఏమో డిఫరెంట్గా ఉంది. నేను ప్రజాభవన్ పెట్టాను, ప్రజాభవన్కి వచ్చి సమస్యలన్నీ చెప్పుకోండి అంటే చెప్పుకున్నారు, అయినా సమస్య పరిష్కారం కాలే. కానీ చివరికి చెలో సెక్రటేరియట్కి వెళ్తే ముఖ్యమంత్రి గారు పిలిచి ఏమైనా చర్చలు జరుపుతారేమో అనుకున్నాం, అది జరపట్లే. కానీ అరెస్టులు చేసి ఉద్యమాలను ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమె కూడా ఒక మహిళ సీతక్క, ఆమె ఏమంటున్నారంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు మానేశారు, ఏ పని లేదు, పోయి ధర్నాలు చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని, వీళ్ళ ఉద్యోగాలు తీసేయడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మీరు ఎవరు డైరెక్షన్ మేరకు నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించి తెలుసుకున్నాం. అందుకోసమనే ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని వీళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు 18,000 ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. కాదని చెప్పి వీళ్ళ ఉద్యోగాలు తొలగించడానికి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడే కాదు, రేపు అవసరం అయితే సీఎం గారు ఇల్లు ముట్టడ కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఆ దశకు పోకుండా వెంటనే ఈ యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రి గారు చర్చలు జరపాలి, సమస్య పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు మహిళలకు పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం, ఉచిత బస్సు పెట్టినాం, అట్లా డ్వాక్రా మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఇస్తున్నాం, అట్లాగే చాలా ఇస్తున్నామని చెప్తున్నారు కదా. వీళ్ళు కూడా మహిళలుగా, వీళ్ళ సమస్య ఎందుకు వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు? అంటే ఇవన్నీ కూడా ఒక పెద్ద స్కీము, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మిలాఖత్ అయ్యి ఐసిడిఎస్ఎల్ని మూసేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐసిడిఎస్ఎల్ని మూసేస్తే పేద ప్రజలందరూ కూడా నష్టపోతారు, పేద పిల్లలు నష్టపోతారు, చదువు లేకుండా అయిపోతూ ఉంటారు. అసలు టోటల్గా ఐసిడిఎస్ స్కీమ్ని అంతా మూసేసి ప్రైవేటు వ్యక్తులకి పట్టం కట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మహిళలు శ్రేయస్కరం చేస్తామంటేనే మహిళల యొక్క ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తాం, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు పర్మిషన్ లేదా? ఇప్పుడు ఒక శాంతియుతంగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా పోలీసులు బండ్లో ఎక్కిస్తూ ఉన్నారు వీళ్ళందరినీ, ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటే జనరల్గా ఈరోజు వేలాది మంది కదిలొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నట్టు అన్ని పోలీస్ స్టేషన్లు ఫుల్ అయిపోయినాయి. చివరికి ఇందిరా పార్క్లో మీటింగ్ పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారు. సరే మీటింగ్ పెట్టి అందరిని ఇంటికి పంపించాలనుకుంటే ఇందిరా పార్క్లోకి వచ్చిన తర్వాత గేట్లు వేసారు. గేట్లు వేసి ఇక్కడ దగ్గరుండి అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా నిర్బంధం, అంటే గృహ నిర్బంధం ఎట్లాంటిదో ఇందిరా పార్క్ దగ్గర నిర్బంధం అట్లాంటిది. నేను పోలీసులకు చెప్పదలుచుకున్నాను, ఇందిరా పార్క్ పోలీస్ స్టేషన్ అని బోర్డు పెట్టండి, అప్పుడు మేము ఎక్కడ ఉంటాం. లేదనుకుంటే ఇప్పుడైనా చెలో సెక్రటేరియట్ బయలుదేరి వెళ్తాం, ఈ అరెస్టులని అన్నిటిని కూడా మేము లెక్క చేయమని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. వివిధ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడి కోసం వచ్చారు. సెక్రటేరియట్ ముట్టడి కోసం వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి స్టేషన్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంగన్వాడీల సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఇట్లా ఎందుకు వ్యవహరిస్తుంది, ఇట్లాంటి అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు.
అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు చూస్తే రోడ్ల మీద ఎక్కడ చూసినా వీళ్ళు కనిపిస్తున్నారు. అక్కడ కొందరు కొందరిని అరెస్ట్ చేశారు, కొందరు జైలుకి తీసుకెళ్లారు. అసలు ఏంటి వీళ్ళ సమస్య ఏంటి? ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అంగన్వాడీలో న్యాయమైన సమస్యల కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ సెంటర్లని ఎత్తేసే పద్ధతుల్లో, మూసేసే పద్ధతుల్లో కొన్ని నిర్ణయాలు చేస్తున్నాయి. ఆ నిర్ణయాల్లో భాగంగా పిఎం ప్రీ ప్రైమరీ విద్యని అంగన్వాడీ కేంద్రాల్లో మాన్యువల్ ప్రకారం అక్కడ చెప్పాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలకు మారుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు మారడం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఉండరు. పిల్లలు లేరు కాబట్టి మూతేస్తారు. కాబట్టి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలలోనే పిఎంశ్రీ ప్రీ ప్రైమరీ విద్యని అమలు చేయాలని, అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అంటే ఫోటో తీసి అటెండెన్స్ ఇచ్చే పద్ధతిని విరమించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడు వాదనలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సెక్రటరీ చలోకి వచ్చారు. చలో సెక్రటరీ రాకముందుకే 3 రోజుల ముందే అంగన్వాడీలని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ, నిర్బంధం చేస్తూ, బైండ్ ఓవర్ చేస్తూ ఈరోజు తీవ్రమైన నిర్బంధాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది. అయినా కానీ వేల సంఖ్యలో ఈరోజు హైదరాబాద్కి అంగన్వాడీ టీచర్లు కదిలొచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లని నిరంకుశంగా ఈరోజు అమానుషంగా పోలీసులను పెట్టి అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసే సందర్భంలో మహిళా అంగన్వాడీ టీచర్ అనే పురుషులు ఈరోజు లారీల్లో, జీబుల్లో, ఈరోజు వ్యాన్లలో కుక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ చర్యని సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, యూనియన్ నాయకులతో చర్చలు జరపాలి, అంగన్వాడీ యూనియన్ల డిమాండ్లని పరిష్కరించాలి, ప్రీ ప్రైమరీ విద్యని మరి అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించేటువంటి నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.